హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ వరల్డ్ అఫీషియల్. ఈరోజు సింపుల్గా మసాలా వడ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయగలుగుతారు, ఎందుకంటే ఇందులో నో జింజర్ గార్లిక్ పేస్ట్, నో మసాలాస్. మనం వేసేవి 2-3 ఇంగ్రీడియంట్సేనండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా వడలు కావాలండి. నేనైతే ఇవి బయట నుంచే తెప్పించాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎగ్ కూడా వేయచ్చు. నేనైతే 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసి ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అవ్వడానికి 5 to 10 minutes టైం అయితే పడుతుందండి. ఇందులో మసాలాలు లేకుండా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. సో టమాటో కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం ఇందులో 1/2 స్పూన్ పసుపు, ఒక ఫుల్ స్పూన్ కారం, ఒక ఫుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే పులుపు వేస్తున్నాం కాబట్టి ఉప్పు కారాలు చూసి యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు కారాలు మనం ఈ ఆయిల్లో ఫ్రై అయితే మంచి కలర్ వస్తుందండి కర్రీకి. చూసారుగా ఎంత మంచిగా కలర్ వచ్చిందో. ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. టమాటో కూడా మంచిగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో చింతపండు రసం, అలాగే తగినన్ని వాటర్ కూడా వేసి ఈ పులుసును తెల్లనివ్వాలండి. సో తగినన్ని వాటర్ వేసి కలిపి మూత పెట్టి తెల్లనివ్వాలి. చూసారుగా పులుసు తెల్లటం స్టార్ట్ అయిందండి. ఒక 5 to 10 minutes అయినా ఈ పులుసు మరగాలండి. ఆ మరిగిన తర్వాత మీరు ఒకసారి చూసి ఉప్పు కారాలు టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. సరిపోకపోతే నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. నేను 10 minutes తర్వాత కట్ చేసుకున్న వడలు కూడా యాడ్ చేసేసాను. వడలు వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన పని లేదండి, ఎందుకంటే వాటర్ అన్నీ అవి పీల్చేసుకుంటే మనం కొంచెం వాటరీగా ఉన్నప్పుడే దించేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఒక 5 minutes తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడ కర్రీ రెడీ అయిపోతుందండి. మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ధనియా పౌడర్, గరం మసాలా ఏమీ వేయలేదు. బ్యాచిలర్స్కి చాలా అంటే చాలా మంచి రెసిపీ అనే చెప్పొచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయితే చాలండి, ఉడకడానికి ఎంతో టైం పట్టదు. మీకు అసలు ఈ కర్రీ గురించి తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.